అయితే ఈరోజు జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్దాం అనుకుంటున్నా. అయితే మామూలుగా వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 23,000 పడింది. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది మాకు 23,000 పడింది. వాళ్ళు వచ్చేటికి స్టార్టింగ్ కొంచెం నేనైతే 15 నుంచి స్టార్ట్ చేసిన, ఎందుకంటే అంత ప్రాక్టీస్ లేదు కదా. 15 నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఇప్పుడైతే ప్రజెంట్ 40 స్పీడ్లో ఉంటుంది మిషను. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పాదం వచ్చేసరికి నేను చేంజ్ చేసిన అనమాట. దీనికి వేరే పాదం ఉంటుంది, కాకపోతే నేను చేంజ్ చేసి వేరేది పెట్టుకున్నా. తర్వాత దారం ఇంకా మామూలుగా మిషన్లోకి ఎట్లా ఎక్కించుకుంటామో అట్లనే ఎక్కించుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకు కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయన్నమాట. మిషన్లో ఇక్కడ మనకు చూపిస్తుంటుంది E1 F E6 ఇట్లా కొన్ని ఎర్రర్స్ అనేవి ఉంటుంది. ఆ ఎర్రర్స్ కూడా ప్రాబ్లం ఏంది అనేది కూడా, ఏ దానికి ఏ ప్రాబ్లం అనేది కూడా చెప్తా చూడండి. అయితే మనము మామూలుగా ట్యాంక్ ఈ పాదము పైకి కిందికి లేపాలంటే ఇక్కడ ఒకటి మనకు ఇది ఉంటుంది, దీంతో లేపొచ్చు. కాకపోతే ఇది కొంచెం ఆడుగుంటుంది. ఇంకొక విషయం ఏమంటే దీంతో మనము లేపలేము. తర్వాత మనకు ఈజీగా ఉండేది ఏదంటే ఇక్కడ కాళ్ళ దగ్గర కూడా ఇంకోటి ఇస్తారు పాదం ఎత్తడానికి. దీంతో అంటే ఇక్కడ చూడండి పాదంలో వేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెడలు. మనము ఒక కాలు పెట్టి మన కాలు స్పర్శ దీనికి రాకంగానే ఇది ఆటోమేటిక్గా మిషన్ అనేది రన్ అవుతుంటుంది అనమాట. వెనకలకు ముందలకు అంటాం కదా, అంటే కుట్టేసుకునేటప్పుడు వెనకలకు ముందలకు అంటాం కదా, దానికోసం ఇదనమాట. దీన్ని ఇట్లాంటి ఇడ వచ్చేసరికి చూడండి ఇక్కడ క్లాత్ వచ్చేసరికి వెనకల ముందలకు అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇది ఎట్లా కదులుతున్నాయి పాదాలు అనేవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనము ఒకవేళ ఆయిల్ చేంజ్ ఈ ఆయిల్ చేంజ్ కూడా చేసుకోవాలనుకున్నప్పుడు మిషన్ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఆయిల్ చేంజ్ అని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ చేసినప్పుడు మొత్తం స్పీడ్ పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు కంటిన్యూగా తొక్కాలి. తొక్కినప్పుడు మనకు ఆయిల్ అనేది మొత్తం మిషన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మిషన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇంకా ఆయిల్ ఎక్కడ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. కానీ ఇటు చుట్టుముట్టు బాబిన్లు కత్తెరు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మిషన్ స్పీడ్ ఉంటుంది కాబట్టి దీని కింద పడే ఆప్షన్ ఉంటుంది. 99% ఉండకపోవచ్చు, పడవు. కాకపోతేనంటే వైబ్రేట్ అవుతుంటుంది కదా ఎక్కువ స్పీడ్లు ఉండడం వల్ల, ఎగిరి పడితే మళ్ళీ సూదులు ఇరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. సూది ఒకవేళ మనకి ఇరిగినా కానీ ఇక్కడ ఈ రాడ్ ఉంటుంది కదా, రాడ్ దెబ్బతింటానంటే మనకు ఇబ్బంది అవుతుంది. మిషన్ అంతా మళ్ళీ చేపియాల్సి వస్తుంది. కాబట్టి సూదిని బీట్స్ పైన కూడా ఏదన్నా మనం ఇట్లా స్పీడ్గా పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కూడా అట్లా సూది దేని మీద పడకుండా జాగ్రత్త చూసుకోవాలి, మిషన్ మీద ఏం లేకుండా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ట్యాంక్ చూపిస్తా ఆయిల్ ఎట్లా అనేది. మిషన్ ఇక్కడ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్, మనము మిషన్ ఆఫ్ అయిపోయినట్టు. తర్వాత స్విచ్ కూడా తీసేసేయండి, కంప్లీట్గా స్విచ్ తీసేసి తీసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత అయితే ఇది ట్యాంక్లో మనకు లో అనేది 2 ఉంటాయి. మనము లో దగ్గరికి ఎప్పుడు కూడా ఆయిల్ రానియొద్దు, ఎప్పుడు దగ్గరనే ఉండాలి. మళ్ళీ ఇంకొంతమంది ఇక్కడ వరకు కూడా పోసుకుంటారు, నిండా కూడా పోసుకుంటారు, అట్లా పోసుకోవద్దు. పైన ఉంటే సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చి దాని పైకి వస్తే సరిపోతుంది. ఈ లో వరకు మాత్రం ఆయిల్ రానియకూడదు. ఆయిల్ ఇంకొంచెం బ్లాక్గా కూడా కాకుండా చూసుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని తీసి మనం ఆయిల్ అంతా తీసేసుకోవచ్చు. ఆయిల్ అంతా ఆ స్క్రూ ఇప్పిదనంటే మనకు మొత్తం ఈ ట్యాంక్ అనేది కింది సైడ్ నుంచి మనం ఒక బాటిల్ పెట్టినామంటే ఆయిల్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ట్యాంక్ అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ మంచి ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వరకు పోసుకోండి, సరిపోతుంది. ఇక దీనికి వచ్చేసరికి ఇట్లా పత్తులు ఉంటాయి, ఇట్లా బత్తులు ఇవి ఆయిల్ అంతా తీసుకుంటాయి అన్నమాట. మిషన్కి అంతా స్ప్రెడ్ చేస్తాయి. ఈ పత్తులు వచ్చేసరికి మిషన్కి అంతా స్ప్రెడ్ చేస్తాయి. దీంట్లో ఆయిల్ వచ్చేసరికి మామూలుగా షాప్లలో అయితే 3 మంత్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోండి. ఇంట్లో అయితేనంటే 6 మంత్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 3 మంత్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడే చూడండి నేను ఆల్రెడీ 1 మంత్ కిందనే చేసిన, ఈ రకంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ అనేది చేసుకోవాలి. మనకి మిషన్ ఇట్లా కూర్చోబెడతాం కదా, ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత మిషన్ కూర్చోబెట్టిన తర్వాత ఎర్రర్ వచ్చిందంటే మిషన్ కింద కరెక్ట్ కూర్చోనప్పుడు కూడా మనకు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. మిషన్ కరెక్ట్ కూర్చున్నదా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ స్విచ్ చేసి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అయితే నెక్స్ట్ వచ్చేసరికి మిషన్లో మనకు అప్పుడప్పుడు E6 ఎర్రర్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకు కరెంటు కరెక్ట్ లేకపోతే కూడా E6 ఎర్రర్ వస్తుంది. తర్వాత మనకి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది ఖరాబ్ అయినప్పుడు కూడా మనకి E6 ఎర్రర్ అనేది వస్తుంది. ఈ వైర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక దీనికి కనెక్షన్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఈ బాక్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకి E6 ఎర్రర్ అనేది వస్తుంది. ఈ దాని నుంచి కనెక్షన్ మనకు పెడల్కుంటుంది అనమాట. ఈ దాని నుంచి కనెక్షన్ ఆ పెడల్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి E6 ఎర్రర్ వచ్చిందంటే ఈ బాక్స్లోనే ప్రాబ్లం ఉంటుంది. లేదంటే అప్పుడప్పుడు కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంత ఇది ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే నాకు 2 years అవుతుంది, ఎప్పుడు రాలేదు. ఒక్కసారేమో వచ్చింది. వస్తేనంటే నేను ఎక్కడైతే మిషన్ తీసుకొచ్చినానో వాళ్ళకి కాల్ చేసి అడిగితే కరెంటు ప్రాబ్లం ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పిర్రు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఇది ఉంది కదా, ఈ చక్రం వచ్చేసరికి కుట్టుని చిన్నగా పెద్దగా చేసుకోవడానికి ఉంటుంది. మామూలుగా మనము 2.5 మీద పెట్టుకుంటే కుట్టు కరెక్ట్ సరిపోతుంది. ఒకవేళ కుట్టు ఎల్పేసేయాలి క్లాత్ మీద అని అనుకుంటేనంటే 4 పెట్టుకోండి సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇది చక్రం ఉంది కదా, ఈ చక్రం వచ్చేసరికి మనకు మామూలుగా సూది అటు ఇటు ఏదైనా పైకి కిందికి అనుకోవడానికి అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. ఇంకొక విషయము, కరెంటు లేకపోతే మాత్రం మిషన్ అయితే అసలు పనిచేయదు. అంటే మనము కొన్ని మిషన్లకు ఏదంటే మనం థ్రెడ్ పెట్టుకొని కూడా వాడతాం కదా, అట్లా ఏం ఆప్షన్ ఉండదు. కరెంట్ లేకపోతే అసలు మిషనే పనిచేయదు. ఇంకా కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. తర్వాత ఇది వచ్చేసరికి మిషన్ అయితే ఇది ఉంది కదా, ఈ బటన్ వచ్చేసరికి మిషన్ పాదాన్ని కిందికి మీనికి అయితే అంటది. ఇది మిషన్ సూదిని అంటది, పాదం కాదు, సారీ. సూదిని కిందికి మీనికి అయితే ఇది అంటది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకొక స్విచ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు ఇక్కడ ఒక లైట్ ఇస్తాడు అనమాట. లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, మనకు నైట్ టైంలో మస్తు ఉపయోగపడుతుంది అనమాట లైట్. అయితే మిషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటేనంటే అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసిన వరకు అయితే, నాకు తెలిసిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చెప్తా ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. మిషను కుట్టులో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బాబిన్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఈ మిషన్కి ఇంకెక్కడ ప్రాబ్లం రాదు. మనకి ఇక్కడ దారం ఇరుక్కున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. బాబిన్లో మనకు చిన్న నట్టు ఉంటుంది కదా, ఆ నట్టు దగ్గర దారం ఇరుక్కున్నప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఇంకెప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఏంటంటే, బాబిన్ మనము కరెక్ట్ పెట్టకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ పెట్టకుండా మనం సూదిని కిందికి దింపితే బాబిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సూది వెళ్ళిపోయి నీకు మిషను ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఫిలిస్తో వస్తుంది ఎర్రర్ వచ్చినప్పుడు ఇక మనం ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటేనంటే దాన్ని మొత్తం తీపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే మిషన్ అసలు రన్ చేయదు. ఆ ఎర్రర్ వచ్చిందంటే మిషన్ అసలు కదలదు. సూది కిందకి దింపేటప్పుడు బాబిన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని సూది కిందకి దింపండి, లేకపోతేనంటే ప్రాబ్లం అవుతుంది. అయితే ఇది మామూలుగా వాడుతున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మాత్రం కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం యూజ్ అవుతుందనే చెప్తున్నా నేను. కొంచెం మిషన్ సౌండ్ చేస్తేనంటే ఇక్కడ ఈ పాదాలు ఉన్నాయి కదా, పాదాల దగ్గర కొంచెం ఆయిల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఆయిల్ వేసుకొని ఇక్కడ మాత్రం ఆయిల్ స్ప్రెడ్ కాదు, పాదాల దగ్గరికి మాత్రము. ఏంటంటే మనం మిషన్ పొద్దుగాలు వచ్చినప్పుడు ఒక 5 minutes తొక్కమన కదా, అప్పుడు తొక్కున్నప్పుడు లైట్గా అవుతుంది. అయినప్పుడు మనకంతా ఆయిల్ స్ప్రెడ్ కాదు కాబట్టి కొంచెం వేసుకుంటే ఇక్కడ కొంచెం గరుకు అనే సౌండ్ అయితే రాకుండా సౌండ్ కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను క్లియర్గా చెప్తా.